హలో వైజాగ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షాస్ వరల్డ్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో అదేంటి మీకు ఆల్రెడీ అర్థం అయిపోయి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఎగ్జిబిషన్. సో ఈ ఎగ్జిబిషన్ ఎక్కడుంది అంటే నియర్ ఆర్కే బీచ్ రోడ్ బిసైడ్ ఏయూ కన్వెన్షన్ రోడ్లో ఉంటుందండి ఎగ్జిబిషన్. మెరైన్ పార్క్ వాటర్ ఎగ్జిబిషన్ అని చెప్పి సమ్మర్ స్పెషల్ లాగా పెట్టారనమాట. సో ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో మనం ఈ ఎగ్జిబిషనే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి ఇందులో స్పెషల్ అనేది అయితే చూసేద్దాం. సో వీడియో మాత్రం ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో మనమైతే ఇప్పుడు ఎంటర్ అయిపోయామండి లోపలికి. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఇంకా ఎంట్రన్స్ అయితే ఇలానే ఉంటుంది. సో ఇటుపక్క చూసారు కదా స్మాల్ ఫిషెస్, ఆ కలర్ఫుల్ ఫిషెస్ అయితే భలే అనిపించిందండి నాకు ఆ ప్లేస్ అయితే. ఇంకా మనం బయట నుంచే నేను వీడియో అనేది తీస్తున్నాను అనమాట, షూట్ చేస్తున్నాను అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఉంటే ఇంకా లోపల చాలా చాలా ఉంటాయి. సో అవన్నీ మిస్ అవ్వకుండా చూస్తారనమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయిపోతున్నామని. సో ఇక్కడ నుంచి అయితే మాత్రం అస్సలు వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా కలర్ఫుల్ ఫిషెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఫిషెస్, ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ మీకు చాలా చాలా ఉంటాయి. అదేంటనేది ఇప్పుడే చెప్పను. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా లోపల ఏవే ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. సో లెట్స్ గో. చూస్తున్నారు కదా, బయట నుంచే మనకి అంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపించాయి. సో ఇప్పుడైతే లోపల నుంచి అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, రెడ్ కలర్లో మధ్య మధ్యలో అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడడానికి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఈ ప్లేస్. సో ఇంకా ఎవరైనా విజిట్ చేయకుండా తెలియకుండా ఉంటే మాత్రం సో తప్పకుండా విజిట్ చేయండి. కిడ్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా తీసుకుని వెళ్ళండి. సో వాళ్ళైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ ఫిషెస్ అయితే పాముల్లాగా భలే ఉన్నాయండి. సో ఇవన్నీ వైట్ ఫిషెస్. సో సూపర్గా ఉన్నాయి కదా. సో లోపలికి అలా వెళ్తున్న కొద్దీ మనకి డిఫరెంట్గా ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయండి. సో చూస్తున్నారు కదా అక్కడ క్రొకడైల్స్, చిన్న క్రొకడైల్ పిల్లలు అనుకుంటా. సో అక్కడ పక్కనే వైట్ కలర్ స్నేక్ కూడా ఉంది. అబ్బా అసలు ఆ స్నేక్ని అయితే కొంతమంది అయితే మెడలో కూడా వేసుకుంటున్నారు. అబ్బా నాకైతే అబ్బా అనిపించింది నిజంగా. సో ఇంకా అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇవన్నీ వైట్ కలర్ ర్యాట్స్. సో చెప్పాను కదా వైట్ కలర్ స్నేక్ అని చెప్పి. సో ఇదే అనమాట. సో చూడండి.
ఇవైతే ప్యారెట్స్ అండి, అందరికీ తెలిసిందే. సో భలే ఉంది కదా, దీని ఒకదానికి కలర్ వేసినట్టున్నారు ఎవరో కానీ. అండ్ ఇవైతే లవ్ బర్డ్స్ అనుకుంటా. సో వాళ్ళు చూస్తున్నాయి కదా కూర్చొని క్యూట్గా. సో అండ్ ఇప్పుడైతే మన ఫేవరెట్ ప్లేస్, ఎస్పెషల్లీ నా ఫేవరెట్ ప్లేస్, ఐ మీన్ లేడీస్కి ఎంతో ఇష్టమైన ప్లేస్ షాపింగ్. సో ఇప్పుడైతే మనం షాపింగ్కి వచ్చేసాం అనమాట. సో అక్కడే ఆ పక్కనే ఈ షాపింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆల్ వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. సో పిల్లలకి ఏంటి అండ్ మనకి ఎస్పెషల్లీ సో అన్ని రకాలు ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇంతకీ అక్కడ ఏమున్నాయి అనేది అయితే ఇప్పుడైతే ఒకసారి చెక్అవుట్ చేసేద్దాం. ఈ సెట్స్ అయితే బాగున్నాయండి, నాకు అంటే నచ్చాయి. అంటే చాలా సింపుల్గా ఉన్నాయన్నమాట. ఈవెన్ డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు అండ్ కాస్ట్ కూడా దాని మీదే ఉంది. సో కాస్ట్ కూడా నాకు మరీ అంత హై అనేవి అనిపించలేదు, వెరీ రీజనబుల్గానే అనిపించింది అనమాట. సో చూడండి, ఇక్కడ అన్నీ కూడా చైన్ సెట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఇవన్నీ అయితే మనకి రెగ్యులర్గా ఇప్పుడే చూసినవే అండ్ ఎక్కడ దొరికేవే, అంత స్పెషల్ ఏం కాదు. అండ్ ఇవి మాత్రం ఈ చైన్స్ కూడా దొరుకుతాయి, దొరకవు అని నేను చెప్పట్లేదు, బట్ ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. రేట్ అయితే మాత్రం తక్కువే అని చెప్పచ్చు, బయటతో పోలిస్తే ఇక్కడైతే మాత్రం చాలా తక్కువే అని చెప్పచ్చు, నాకు అనిపించింది ఎందుకు. అండ్ ఇవన్నీ అయితే చిన్నపిల్లల క్లిప్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ మనం ఆడుకోవడానికి కూడా బోర్డెడ్ గేమ్స్ ఉన్నాయండి. సో మా వాళ్ళు అయితే ఏదో ట్రై చేస్తున్నారు. సో చూడండి, సో చూస్తున్నారు కదా, ఇదే కాదండి ఇంకా ఇలాంటివి ఎగ్జిబిషన్ అంటే బోల్డ్ ఉంటాయి కదా. సో అలాగే ఇక్కడ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో మేమైతే మాత్రం ఇది ఎక్కిన తర్వాత ఇంకా ఎగ్జిబిషన్ని కంప్లీట్ చేస్తామన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో, ఇంతతో అయితే వీడియో నేను చేస్తున్నాను. సో మీకు ఎలా అనిపిస్తుంది, వీడియో నచ్చిందా? నచ్చితే ఇంకా లేదు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ మరో మంచి ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్ గైస్, బై బాయ్.